కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ అనేటువంటి విషయం కొంచెం పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే చెప్పగలుగుతాడు. మరి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ జాతీయ స్థాయిలో కలిసి ఉన్నప్పుడు కేరళలో వాళ్ళు విభేదించుకుంటూ పోటీ చేస్తున్నారు. సరే, మరి అలాంటప్పుడు వారు ఒకరినొకరు విమర్శించుకోకుండా బీజేపీ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఏ విధంగా వాళ్ళకి పోటీ అవుతుంది ఎల్డీఎఫ్కి కానీ యూడీఎఫ్కి కానీ? కాబట్టి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ను చూసి వారవలేక ఆ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నాయా? అధికారం చేజారిపోతుందని ఎల్డీఎఫ్ చేస్తున్నదా? యూడీఎఫ్ రావాల్సినటువంటి అధికారం తన చేతుల్లోకి రాలేకపోతున్నదే అని యూడీఎఫ్ చేస్తున్నదా అనేటువంటి మీమాంస రాజకీయ విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులకు దేశంలో కలుగుతున్నది. తప్పనిసరిగా ఈ విషయం మీద ఏదో లోకల్ లీడర్స్లో కొద్దో గొప్ప విభేదాలు ఉన్నప్పటికీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లీడర్స్ మధ్య జాతీయ స్థాయిలో ఉండేటువంటి లీడర్ ఎవరూ కూడా ఘాటైనటువంటి విమర్శలు చేయడం, విజయన్ చేసినటువంటి అక్రమాలు కానీ, డెవలప్మెంట్ లేకపోవడం కానీ, ప్రోగ్రెస్ లేని రాష్ట్రంగా కేరళను చూపించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఏ విధంగా మరి వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు? 99% ఈసారి ఎన్నికల్లో యూడీఎఫ్ గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పరిస్థితుల్లో కూడా ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది వాళ్ళకి ఎంతవరకు సమంజసం? రాజకీయ పార్టీ భవిష్యత్తుకి ఇది ప్రశ్నార్థకం కాదా అని సిటిజన్స్ పార్టీ కోరుకుంటున్నది. జై హింద్, జై